ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. పాపరోగాదిగ్రస్తానాం ప్రజానామార్తినాశకం ధన్వంతరి సమం వైద్యం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణార్యతనూజాతం ధన్వంతరి సమప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే. ఓం అస్మద్గురుభ్యో నమః. నిన్న మనం వ్యాధి ఒకసారి వచ్చిన తర్వాత రెండు విధాలైనటువంటి ప్రయోగం గురించి మనం చెప్పుకున్నాం. అయితే దానికన్నా ముందు ఏంటంటే అసలు మనకి వ్యాధి ఉందని ఎలా తెలుస్తుంది? ఒక మనిషిలో వ్యాధి ఉంది అని ఎలా తెలుస్తుంది మనకి? హౌ కెన్ వీ నో దట్ ఏ పర్సన్ ఇస్ ఇన్ ఏ డిజీజ్ కండిషన్? ఓకే, సిమ్టమ్స్. వాట్ ఆర్ సిమ్టమ్స్? లక్షణాలు అంటే ఓకే, మామూలుగా మనం న్యాచురల్గా మనకు ఒక పద్ధతి ఉంటుంది కదా, దాన్ని కాకుండా ప్రత్యేకంగా మన బాడీలో ఏదైనా సెన్సేషన్ తెలిస్తే దాన్ని ఏమంటాం? సిమ్టమ్. సో ది natural workings of the body, more than that, if we feel something separately, a sensation, it is called a symptom. Okay, so symptoms. So ఈ సిమ్టమ్ అని ఏం తెలుస్తుంది? సిమ్టమ్స్ వల్ల లోపల వ్యాధి ఉన్నది అని తెలుస్తుంది. సో వాట్ డస్ ది సిమ్టమ్స్ ఇండికేట్? దే ఇండికేట్ దట్ సమ్ డిస్టర్బెన్స్ ఈస్ దేర్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ కదా. అంటే ఇప్పుడు తలనొప్పి వచ్చింది అనుకోండి, లోపల ఏదో రెక్టిఫికేషన్ జరగాలి, అందుకనే తలనొప్పి వచ్చిందని మనకి ఒక ఇండికేషన్ ఇస్తుంది అన్నమాట. సో ఇఫ్ వీ హ్యావ్ హెడేక్, it indicates that something should be corrected in our constitution. Some disturbance is there in our constitution. Kada. So, symptom is an indicator and it is not a disease. So, headache is not a disease. తలనొప్పి అంటే అది వ్యాధి కాదు, లోపల వ్యాధి అని మనకి తెలియజేసేటువంటి ఒక ఇండికేటర్ అన్నమాట. మాస్టర్ గారు దీనికి మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒకడు కారులో ప్రయాణం చేస్తుంటే ఆ కారులో డీజిల్ అయిపోతుందని చెప్పి అది రెడ్ గీత మీదకి వస్తుంటే ఇదేంటి నన్ను డిస్టర్బ్ చేస్తుందని దాన్ని డెస్ట్రాయ్ చేసాడు అనుకోండి, ఏమవుతుంది? కొంత దూరం వెళ్ళేటప్పుడు ప్రయాణం ఆగిపోతుంది. సో సిమ్టమ్ ఈజ్ ఓన్లీ ఇండికేటర్. మాస్టర్ హస్ గివెన్ అన్ ఎగ్జాంపుల్. ఇఫ్ ఏ పర్సన్ ఈస్ driving a car and the indicator is showing red light, that fuel is going to exhaust, then he got irritated. Why this indicator is disturbing me? It is making me to fear. Then he destroyed the indicator. What will happen? After going some distance, the car will stop. So we have to understand that we have to know that there is something to be rectified. కాబట్టి దాంట్లో మనం ఏం చేయాలనేటువంటిది మనకి లోపల ఎక్కడ డిఫెక్ట్ ఉంది, ఏం చేయాలనేటువంటిది తెలుస్తుంది. అంటే
వాడు ఒక పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకున్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా రెడ్ లైట్ పోతుంది, వాడి ప్రయాణం ఆగకుండా ఉంటుంది. సో వాట్ షుడ్ వీ డూ? వీ హ్యావ్ టు గో టు పెట్రోల్ పంప్ అండ్ ఫిల్ ద ఫ్యూయల్, దెన్ ద ఇండికేటర్ ఇస్ automatically gone. So the disappearance of symptom, we need the disappearance of symptom. Okay, so treatment is disappearance of symptom only, but the method is there are two methods. కాబట్టి ఈ సిమ్టమ్స్ మనకు కనిపించకుండా నార్మల్గా ఉండటమే వ్యాధి నయం అవటం అనేటువంటిది. కాబట్టి ఇది రెండు రకాలు. ఇండికేటర్ని డెస్ట్రాయ్ చేయటం అంటే అది మనకి ఫస్ట్లో ఏమనిపిస్తుంది, ఒక ఇండికేటర్ని డెస్ట్రాయ్ చేస్తాం, ఇంకా అది లేదు కాబట్టి మనం సేఫ్, డిజీజ్ పోయింది అనుకుంటాం. కానీ నిజంగా పోయినట్టు అది లోపల ఏం రెక్టిఫై అవ్వాలో రెక్టిఫై అవ్వలేదు కదా. కాబట్టి కొంత దూరం వెళ్ళేటప్పటికి ఇంకో రకమైనటువంటిది, అంటే ఈ ప్రయాణం ఆగిపోవడానికి కావాల్సినటువంటిది మనకి ఏర్పడుతుంది అన్నమాట. అదే మనం వెళ్ళి ఏం చేయాలో అది చేసాం. పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ నింపుకున్నాం అనుకో, ఇండికేటర్ అప్పుడు కూడా ఆ రెడ్ లైట్ పోతుంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, రెక్టిఫికేషన్ జరుగుతుంది. అంటే దానికి ఏం చేయాలో అది చేసాం కాబట్టి ఇండికేటర్ కూడా ఇంటాక్ట్గా ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైనా అయితే ఇండికేట్ చేయడానికి అది రెడీగా ఉంది, డెస్ట్రాయ్ అయిపోలా. కాబట్టి ఏం డ్యామేజ్ అవ్వకుండా కాపాడబడతాం. సో వాట్ విల్ హ్యాపెన్, ది డిసపియరెన్స్ ఆఫ్ దీస్ ఇండికేటర్స్, it is what is called cure. Okay, it has two types as we have understand. We can destroy the indicator, it is one method. Then we think that there is the red light is gone and we are safe. But is it the real way of doing thing? Is it the correct way? No, because there is no indicator. We can think that there is, the indicator is destroyed, now I am safe, there is no disturbance for me, and there is every possibility that our journey can be stopped in the middle. Okay, other process is we have to go to petrol bunk and fill the fuel, then also this indicator is gone, the red light was stopped, but what happens, the journey will not stop and it go pleasantly. So these are two methods of removing the symptoms. It is not a disease but it is a indicator. This we have to understand. కాబట్టి ఇది మనకి బాగా అర్థం అవ్వాలి. మనకి తలనొప్పో, కాలు నొప్పో, చెవి నొప్పో ఏది వచ్చినా సరే ఆ నొప్పులన్నీ ఏం ఇండికేట్ చేస్తే లోపల మనలో ఏదో దోషం జరిగింది, దాన్ని రెక్టిఫై చేయాలి అని ఇండికేట్ చేస్తాయి. సో ఆల్ దీస్ సిమ్టమ్స్ ఇండికేట్ that there is some disturbance in our constitution, it should be rectified. Okay, so a symptom is an unpleasant experience felt by a person. అంటే ఏంటి, మనకి ఏదైనా బాధ కలిగింది అనుకోండి, ఏ బాధ అయినా కావచ్చు, ఆ బాధని సిమ్టమ్ అంటాం మనం. సో ది అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్, ఇట్ మే బి ఎనీథింగ్, ఇట్ మే బి స్టమక్ పెయిన్, హెడేక్, ఆర్ లాస్ ఆఫ్ విజన్, లాస్ ఆఫ్ హియరింగ్, anything, or constipation, diarrhea, anything, this unpleasant experience, we cannot be happy, no. ఇప్పుడు నాకు తలనొప్పి వచ్చింది అనుకోండి, క్లాస్ చెప్పమన్నారు, ఇక్కడ నుంచో పెట్టారు, లోపల తలనొప్పి వస్తుంటే క్లాస్ చెప్పాడు, భారంగా అనిపిస్తుంది. అంటే ప్లెజెంట్గా అనిపించదు మనకి, బలవంతంగా చెప్పినా సరే లోపల మనకి హాయిగా ఉండదు చేయటం. సో ఇఫ్ ఐ గాట్ హెడేక్, then I am here to discuss something about the science, then forcefully I can do it, but it is not pleasant to me. సో ఇంకా ఎవరికైనా డౌట్ వచ్చేదని అడిగాను కోపం వస్తుంది కదా, కనెక్షన్స్ మారిపోతాయి. సో ఇఫ్ ఇన్ దట్ కండిషన్, ఇఫ్ సంబడి డిస్టర్బ్స్ మీ, ఐ విల్ గెట్ ఇరిటేటెడ్. ఇఫ్ ఐ am pleasant, then the reaction is also pleasant towards environment కదా. కాబట్టి మనలో డిఫెక్ట్ ఉన్నప్పుడే మనకి బయటనే డిఫెక్ట్స్ కనిపిస్తాయి కదా. సో ఈ అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం సిమ్టమ్ అంటాం. ఓకే, అర్థమైందా? నెక్స్ట్, డెస్ట్రాయింగ్ సిమ్టమ్ ఈజ్ నాట్ ఎ క్యూర్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్పారు కదా మాస్టర్ గారు మనకి,
దాన్ని డెస్ట్రాయ్ చేసేటం సిమ్టమ్స్ కనిపించగానే జ్వరం రాగానే పారాసిటమాల్ వేస్తాం, జ్వరం తగ్గిపోయింది అంటే నిజంగా తగ్గిపోయినట్ట? ఎందుకు వచ్చింది జ్వరం? లోపల ఏదో తేడా ఉంది. మనం ముందు రోజు ఐస్ క్రీమ్ తిన్నామని అర్థం కదా. తిన్నాం, లోపల డిస్టర్బెన్స్ వచ్చింది, జ్వరం వచ్చింది. ఏం చేయాలి? ఆ రోజు అన్నం తినకుండా దానికి కావాల్సినటువంటి ఉపచారం చేస్తే జ్వరం తగ్గిపోతుంది, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. పారాసిటమాల్ వేసుకుని జ్వరం తగ్గిపోయింది స్కూల్కి తీసుకెళ్లారు అనుకోండి పిల్లాడిని, మధ్యాహ్నం స్కూల్ వాళ్ళు ఫోన్ చేస్తాడు, మీ అబ్బాయికి మళ్ళీ జ్వరం వచ్చి ఇంటికి తీసుకెళ్ళండి అని కదా. రోజు చూస్తున్నాయి కదా ఇది. సో డెస్ట్రాయింగ్ సిమ్టమ్, ఇఫ్ వీ గాట్ ఫీవర్, దెన్ వాట్ ఇట్ ఇండికేట్స్? దిస్ ఫీవర్ ఈజ్ నాట్ ఎ డిజీజ్, యూ హ్యావ్ డన్ సమ్ మిస్టేక్. ఎస్టర్డే యూ హ్యావ్ ఈటెన్ ఐస్ క్రీమ్, దట్స్ వై టుడే యూ గాట్ ఫీవర్. సో వాట్ వీ హ్యావ్ టు డూ? We have to take medicine and rest. So if we give a dose to control the fever is controlled, and we sent our child to the school, what will happen? In the midday, the school people will call and they say, your son is suffering from fever, please come and take him. So there is no cure, there is suppression for some time, and again it is reappearing కదా. మనం వీటిని మనం డెస్ట్రాయ్ చేసేటప్పటికి ఏమవుతుంది? కొంత టైం అది అణగత్రొక్క పడిపడుతుంది, అణగత్రొక్క పెట్టబడుతుంది అనమాట. పెట్టిన తర్వాత మళ్ళీ దాని అయిపోగానే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. కాబట్టి డెస్ట్రాయింగ్ ఏ సిమ్టమ్ కాదు మనం చేయాల్సింది, రెక్టిఫైయింగ్ ది కాజ్ ఆఫ్ ద సిమ్టమ్ ఈజ్ రియల్ క్యూర్ కదా. ఇందాక మనం ఎగ్జాంపుల్లో చెప్పుకున్నాం కదా, పెట్రోల్ బంక్ వెళ్ళి అలా రెక్టిఫై చేసుకోవాలన్నమాట. దేనివల్ల జరిగిందో దాన్ని మనం సర్దుబాటు చేసుకోవాలి. సో రెక్టిఫైయింగ్ కాజ్ ఇస్ ద రియల్ క్యూర్. అంటే మనం ది సేమ్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ గోన్ టు పెట్రోల్ బంక్, దిస్ ఈస్ రెక్టిఫైయింగ్ ది కాజ్, దెన్ సిమ్టమ్ ఈజ్ ఆటోమేటికల్లీ డిసపియర్, దెన్ దేర్ విల్ బి ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ అగైన్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఏ సిమ్టమ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై పర్సన్ బికాజ్ హీ హ్యాడ్ డన్ సమ్ మిస్టేక్ ఎర్లియర్. ఎందుకని మనకి రోగాలు వస్తాయంటే బ్యాక్టీరియా వల్ల, వైరస్ వల్ల అనుకుంటాం. కాదు, మనం ఏదో తప్పు చేసాం. ఏ పద్ధతిలో చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటామో ఆ పద్ధతి మనం ఫాలో అవ్వలేదు కాబట్టి మనకి రోగం వచ్చింది. సో ది రియల్ కాజ్ ఆఫ్ ద డిజీజ్ ఈజ్ అవర్ సెల్స్ ఓన్లీ. వీ హ్యావ్ డన్ సమ్ మిస్టేక్ ఇన్ ద పాస్ట్, వీ హ్యావ్ టేకెన్ ద ఐస్ క్రీమ్ ఈవెన్ ఇట్ ఈస్ రైనింగ్ అవుట్ సైడ్, దెన్ వీ విల్ హ్యావ్ ఫీవర్. సో ది రెక్టిఫికేషన్, so the person who does mistake will experience the pain కదా. ఇంతవరకు అర్థమైందా సిమ్టమ్ అంటే ఏంటో? అర్థమైందా? సో నిన్నటి దాని దగ్గరికి వద్దాం. ఇప్పుడు సిమ్టమ్ అంటే ఏంటో అర్థమైందంటే, వ్యాధి అంటే మనకు బయటికి కనిపించేటువంటి లక్షణాలు కాదు, ఆ లక్షణాలు దేనివల్ల కలిగాయో అది నిజమైన వ్యాధి. అక్కడ వరకు మనకు అర్థమైంది కదా. So dealing with the symptoms to get relief, we have two kinds of application in general. మనకి రెండు విధాలైనవి జనరల్గా మనం చూస్తుంటాం బయటన. ఒకటి ఏంటి? యాంటీపతిక్ వే, ఇంకోటి హోమియోపతిక్ వే. ఇంకా మన సైన్స్, హోమియోపతి అంటే ప్రాసెస్ గురించి చెప్తున్నాం మనం. ప్యాథాస్, అసలు ప్యాథాస్ అంటే ఏంటి, ఎందుకు ఆ పేరు వచ్చింది? ప్యాథాస్ అంటే ఒక గ్రీక్ వర్డ్ నుంచి తీసుకున్నారన్నమాట. దాని సఫరింగ్ ని ప్యాథాస్ అంటారు. సో దిస్ ప్యాథాస్ మీన్స్ సఫరింగ్. సో యాంటీపతి, అప్లయింగ్ ఆపోజిట్ యాక్షన్ టు ద సిమ్టమ్స్ ఈస్ కాల్డ్ యాంటీపతి. యాంటీపతి మీన్స్ అప్లయింగ్ ఆపోజిట్ కండిషన్ టు ద సఫరింగ్. సో మనకి జ్వరం రాగానే జనరల్గా మనం ఏం చేస్తాం? తడిగుడ్డతో తుడుస్తాం, జ్వరం తగ్గిపోవాలని చూస్తాం. కానీ చూస్తే జ్వరం తగ్గుతుంది కానీ మనిషి ఇంకా నీరసంగా అయిపోతుంటాడు. మనం చూస్తాం కదా, జ్వరం తగ్గిపోయాక 2 రోజుల వరకు నీరసం తగ్గదు. హోమియోపతి మీన్స్ అప్లయింగ్ సిమిలర్ కండిషన్ టు ద సఫరింగ్. ఒకసారి మాస్టర్ ఈకే గారి వాళ్ళ నాన్నగారు ఉన్నారు, అనంతాచార్యులు. ఆయన ఆయుర్వేదంలో బాగా దిట్ట అన్నమాట. ఒక టైఫాయిడ్ కేసు అనమాట.
అందులో జ్వరం తగ్గట్లేదు, 103, 104 చాలా రోజుల నుంచి అయింది. అన్ని డాక్టర్స్ అయిపోయారు. జనరల్గా మన దగ్గరికి అలానే వస్తారు, అందరూ అయిపోయిన తర్వాత చెట్టు చివర వస్తారు. ఒక రకంగా అదే బెటర్, మళ్ళీ ఎక్కడికి వెళ్ళకుండా ఉంటారు కదా. సో దిస్ homeopathy means applying similar condition, no? The father of Ma Sri K, who is called Anantacharya, so he is a great healer and Ayurvedic doctor. So once a typhoid case was brought to him, so the fever is not at all controlling. Those people went to many hospitals. In the last, somebody said that go to him, and they brought him to Anantacharya. సరే వస్తే ఏం చేశారు ఆయన? శుభ్రంగా పైనుంచి కింద వరకు ఆవు నెయ్యి రాసి 1 స్పూన్ ఆవు నెయ్యి తినిపించి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయించండి అని చెప్పారు సూర్యోదయానికి. సో వాట్ ఈస్ ద మెడిసిన్ ప్రిస్క్రైబ్డ్? He said that give him a spoon of cow ghee every day early in the morning and apply the cow ghee to the whole body, and then give him a bath with warm water, not cold water, even in fever. ఆఫ్టర్ ఇది చేసిన వెంటనే వాడు నిద్రపోయాడు. అప్పటికి చాలా రోజుల నుంచి నిద్రపోయిన వాడు శుభ్రంగా హాయిగా పడుకున్నాడు. సో ఆఫ్టర్ డూయింగ్ దిస్ he is suffering with sleeplessness also because of the sufferings with fever and everything, body pains. After this bath he slept for many hours without any difficulty. అవ్వగానే మళ్ళీ రెండో రోజు చేయించేటప్పటికి ఆకలి వేస్తుంది అన్నాడు. సో సెకండ్ డే ఆఫ్టర్ డూయింగ్ ద సేమ్ ప్రాసెస్ he said I am feeling hungry. So there is improvement, because in fever generally we see our relish to eat will go. మనకేం తినబుద్ధి ఏది కదా జ్వరంలో, అది పోయింది. మూడో రోజు చేయించేటప్పటికి జ్వరం కాస్త ఆ 102, 103 నుంచి 99కి వచ్చింది. సో ఆన్ థర్డ్ డే ది టెంపరేచర్ వాజ్ డ్రాప్డ్ ఫ్రమ్ 102, 103 to 99 degrees Fahrenheit. See, by applying in a similar condition, the condition of the patient is improving day by day కదా. మనం ఒకే రకంగా ఉన్నది మనం సిమిలర్గా ఉన్నదాన్ని మనం కండిషన్ అప్లై చేసినప్పుడు ఏమైంది, ఆ రోజుకి ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అదే ఆపోజిట్గా చేస్తే మనం ఏమైంది, జ్వరం తగ్గింది, అప్పుడు కూడా మందు వేయంగానే జ్వరం తగ్గిపోయింది, నీరసం తగ్గలేదు, ఆకలి వేయట్లేదు, నొప్పులు తగ్గలేదు. మళ్ళీ రెండో జ్వరం వచ్చింది, మళ్ళీ మందు వేసాం, మళ్ళీ అది సప్రెస్ అయిపోయింది, ఇంకా నీరసం ఎక్కువైంది. మూడో రోజు కూడా మందేసాం, ఆ తర్వాత జ్వరం రాలేదు, కానీ వాడు రికవర్ అవ్వడానికి 1 వారం రోజుల్లో 10 రోజుల్లో పడుతుంది. అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఏమైంది అక్కడ? మనిషి ఒక దగ్గరేమో ఆనందాన్ని, అన్ప్లెజెంట్, మనం ఏదైతే చెప్పుకున్నాం కదా అన్ప్లెజెంట్ ఫీలింగ్ అనేటువంటిది ఆ రోజు తగ్గింది. ఏది? సిమిలారిటీ అప్లై చేసినాం. అదే డిస్సిమిలారిటీ ఆపోజిట్ మనం అప్లై చేసినప్పుడు ఏమైంది, ఆ రోజుకి నీరసపడింది కదా. సో వాట్ హ్యాపెండ్ హియర్? ది జనరల్ కండిషన్ వెన్ వీ అప్లై ది ఆపోజిట్ మెథడ్, symptoms okay, they are getting better, but the person is feeling more and more weak, isn't it? By applying similar method, what happened? The patient is feeling better day by day. Symptoms come down slowly. So this we can observe by experimenting. So in antipathy, in the first step, temporary relief of symptoms in the beginning. So when we give medicine, everything is okay. You said fever is cured, you go home. It will go home, but it will return. So ఏముంటుంది, మనం మందేశం ఇంకో ఇంటికి వెళ్ళి తగ్గిపోయింది అంటాం జ్వరం రాగా, కానీ అది ఇంటికి వెళ్తాం, మళ్ళీ వస్తుంది. Temporary unpleasant feeling in the beginning,
ఏంటి మనం సిమిలర్ అప్లై చేసినప్పుడు అసలే జ్వరంగా ఉంది, ఎండాకాలం విశాఖపట్నం చెమటలు పడుతున్నాయి, ఆవు నెయ్యి రాసి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడం ఏంటి? ఫస్ట్లో మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా, వేడిగా ఉన్నప్పుడు మాస్టర్ గారు చెప్తుంటారు ఏసీలో వద్ద ఆపేయండి అని. కానీ మనందరికీ అలవాటు అయిపోయి చెమటలు పట్టేస్తున్నాయి కొంచెం వేసుకుందాం అంటాం మనం. సో మనకి ఇది బాగా అలవాటు అయిపోయింది అంట అలా ఉండడం. సో ఏమైందంటే ఫస్ట్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇన్ ద ఇనీషియల్ స్టెప్ దేర్ ఈస్ సమ్ డిఫికల్టీ టు ఇంప్లిమెంట్. రిటర్న్ ఆఫ్ ద సిమ్టమ్స్ స్ట్రాంగ్లీ. సప్రెస్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చేవాడికి రోగానికి బలం ఎక్కువ అవుతుంది, మనకు బలం తక్కువ అవుతుంది. సో వెన్ ఇట్ రిటర్న్స్ ద యాంటీపథికల్ వే, the strength of the disease is increased and the strength of the person is decreased, as we observed. Symptom to disappear steadily when we apply similar method. Similar method apply చేసినప్పుడు ఏమైంది, గ్రాడ్యువల్గా తగ్గింది. ఫస్ట్ రోజు మనం అప్లై చేయంగానే ధడేల మంది టెంపరేచర్ తగ్గిపోలా, కొద్దిగా తగ్గింది. కానీ మనిషి ఇంప్రూవ్ అయ్యాడు. Here vital force is weakened, here vital force is strengthened. అంటే ఇది ప్రొడ్యూస్ చేసేది ఏదన్నా లోపల ఉంది మనకి తెలియాలంటే అది తీసుకురావడానికి ఒక శక్తి కావాలి కదా. లోపల ఏదైనా ఇబ్బంది ఉంది, అది మనకి బయటికి తెలియాలంటే తెలియచెప్పడానికి ఒక శక్తి కావాలి కదా మనకి. దాన్ని వైటల్ ఫోర్స్ అంటారు అనమాట. సో టు ఎగ్జిబిట్ దట్ దెర్ ఈస్ సంథింగ్ in the constitution, the symptoms for our conception, the animation force is called vital force. సో ఏదైనా సరే ఎక్కడి నుంచన్నా ఒకటి కదపాలన్నా ఆలోచించాలన్నా చెయ్యాలన్నా ఏదన్నా మనకి కావాలంటే దాన్ని వైటల్ ఫోర్స్. మనం ప్రాణమయ కోసం అని మనకి పొద్దున్న చెప్పింది కానీ కోశాలు చెప్పారు కదా నిన్న, అవి కానీ లేకపోతే మనలో ఉండేటువంటి శక్తి ప్రాణశక్తి, దాన్ని వైటల్ ఫోర్స్ అని చెప్తారు అన్నమాట. వైటల్గా అంటే మనం బ్రతికున్నాం లేకపోతే చనిపోయాం, చనిపోయిన దానికి బ్రతికున్న దానికి ఏంటి, బ్రతికున్న దాంట్లో యానిమేషన్ ఉంటుంది, అన్నీ జరుగుతుంటాయి, మనం చేయగలుగుతాం కదా. చనిపోయినది అదే శరీరం అయినా అందులో వాడుంటాడు. ఎదుర్కొన్నవాడు మనం ఏం చెప్తాం, మీరు చాలా మంచివారండి అంటాం. వెళ్ళిపోయిన తర్వాత ఆయన చాలా మంచివారండి, ఇది వరకు ఉండేవారు అని చెప్తాం కదా. అక్కడే బాడీ అక్కడే ఉన్నా సరే అలానే చెప్తాం. సరే రెండింటికి ఆ తేడా ఉంటుంది, దాన్ని వైటల్ ఫోర్స్ అంటారు. అది యానిమేట్ అయిన కొద్దీ మనకి బయటికి తెలుస్తుంటుంది, ఓహో వీడు ఉన్నాడు రా లోపల అని. అదేం లేకపోతే అయిపోయింది వీడి పని అని తెలుస్తుంది. సో ది యానిమేషన్ ఫోర్స్ ఇన్ ద బాడీ ఈజ్ కాల్డ్ వైటల్ ఫోర్స్. సో దిస్ వైటల్ ఫోర్స్ హ్యాస్ ఎబిలిటీ టు అలైన్ ఆల్ అవర్ ఫ్యాకల్టీస్. మన ఫ్యాకల్టీస్ లోపల ఉన్నవి నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఐఎమ్ దగ్గర నుంచి విల్, అండర్స్టాండింగ్, లవ్, మైండ్, అవన్నీ చెప్పుకున్నాం కదా. ఫిజికల్ బాడీ ఆ అలైన్మెంట్ని సరిగ్గా ఉంచడం కోసం కావాల్సినటువంటి ఫోర్స్ అనమాట. అది ప్రతిదానికి కూడా ఈ ఫోర్స్ బ్యాలెన్స్ అయ్యి ఉండాలి. సపోజ్ మనం ఒక టెంట్ వేయాలనుకోండి, వేసి ఆ పైన దాని క్లాత్ కట్టి దాని అన్ని వైపుల నుంచి లాగి కడతాడు, చూసారా ఫోర్స్. ఎందుకు లాగి కట్టామంటే ఆ ఫోర్స్ లేకపోతే ఆ షేప్ రాదు. అలానే మనలో కూడా చాలా ఫోర్సెస్ యాక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. ఆ ఫోర్స్ ఏం చేస్తుంది, ఇది పంచప్రాణాలని మనకి చెప్పారు కదా మాస్టర్ గారు నిన్న. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము, ఆ ఫోర్సెస్ ఇలా యాక్ట్ అవుతాయి అన్నమాట. ప్రతి ఒక్కటి మన వేలు ఎలా ఉండాలంటే, మన కన్ను ఎలా ఉండాలంటే, మన పొట్ట లోపల లంగ్స్, హార్ట్ అన్నీ అలా ఫంక్షనింగ్ చేయాలంటే దానికి వెనకాల ఒక యానిమేటెడ్ ఫోర్స్ పనిచేస్తుంటుంది. ఈ మొత్తం సమాహారాన్ని వైటల్ ఫోర్స్ అంటారు, ప్రాణశక్తి. అర్థమైందా? ఇప్పుడు మనం సిమిలర్గా మనం అప్లై చేసినప్పుడు ఏమైంది, ఆ ప్రాణశక్తికి మనం బలం ఇస్తున్నాం. అదే ఆపోజిట్గా మనం చేసినప్పుడు ఏమైంది, ఆపోజిట్ ఫోర్స్ అప్లై చేస్తున్నాడు, అది వీక్ అవుతుంది అనమాట. అది మనం అబ్జర్వ్ చేయాల్సింది. సో లాస్ట్లో ఏమైంది, కాజ్ టు ద డ్యామేజ్ టు కాన్స్టిట్యూషన్. మనం మాటికి అలా బలవంతంగా చేస్తున్న పనులన్నీ ఆపేస్తాం అనుకో, ఏమవుతుంది, పిల్లాడు ఉన్నాడు, వాడికి ఏవో బోల్డ్ అవుట్లు వస్తుంటాయి చిన్నప్పుడు కదా.
సరే నాన్న ఇది ఇలా ఎందుకు చేయాలి, నాన్న అది అలా ఎందుకు చేయాలని మన దగ్గరికి వస్తాడు. వచ్చిన వెంటనే మన చిరాకు వెళ్ళిరా నీ పని నువ్వు చూసుకో, నాతో మాట్లాడకు, ఇలా పెంచాం అనుకోండి. సపోజ్ వాడు పెద్దవాడు అయిన తర్వాత నాన్న వినరా అంటే వాడు వింటాడా? వాడు చెప్పినాడు మనం వినలేదు కదా, మనం చెప్పినాడు వాడు కూడా విండు. అలాగనమాట. సో when we have kids in house, in their early stages they come and ask many questions. Oh, why, how can I do, what, why should I do this, why should I do not do this? Then if we feel irritated and say, oh, you go and see your work, I have much work to do, then what will happen? If he grows like that, he will become elder, and after becoming elder, if we say, oh my son, please come here, listen to me, then he said, I will not listen to you. No, that is antipathy. We are opposing him. No, మనం పెంచేటప్పుడు కూడా ఆపోజింగ్గా చేయకూడదు. వాడు చెప్పేదంతా విని వాడికి ఏం చెప్పాలో జాగ్రత్తగా చెప్పాలన్నమాట. వాడిని జాగ్రత్తగా పెంచాలి. నిన్న రవిచంద్రనే చెప్పారు చూడండి, ఒక చెట్టు చుట్టూరా కంచె కట్టారని. అలా జాగ్రత్తగా మనం వాడేటప్పుడు డిస్క్రిమినేషన్ యూజ్ చేసి వాడిని జాగ్రత్తగా పెంచాలన్నమాట. పెంచితే ఏమవుతుంది? హోమియోపతికల్ అంటే ఏంటి? వాడు చెప్పిందన్నీ విని ఓపికగా అవునానా ఇలా కాదు అలా చేయాలని చెప్తున్నాం అనుకోండి, వాడు పెద్ద అయ్యేటోడికి వాడి క్యారెక్టర్ బిల్డ్ అయితే నేను చెప్పారు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, అలాగా మనం కూడా మన పిల్లలు కూడా అవుతారనమాట. సో వెన్ వీ అప్లై ది సిమిలారిటీ, ఇఫ్ హీ ఈజ్ ఆస్కింగ్ దెన్ వీ పేషెంట్లీ హియర్ టు హిమ్ అండ్ వీ కన్వే హిమ్ వాట్ వీ నో, or if we do not know, we go to our elders and we make it know, and we take efforts to convey good, build up a good character in our children. What will happen? Yesterday our brother said, Ravichandra sir said, no, Ishwar Chandra Vidyasagar. So like that our children will be also be made. So this similarity is there. కాబట్టి ఈ సిమిలారిటీ మనం బిహేవియర్లో కానీ మెడిసిన్లో కానీ ఎక్కడన్నా అప్లై చేసినప్పుడు బిల్డింగ్కి పనికి వస్తుంది, ఆపోజిట్ చేసినప్పుడు డిస్ట్రక్షన్కి పనికి వస్తుంది అన్నమాట. సో ది సిమ్టమ్స్ ఎగ్జిబిటెడ్ బై ఎ సిక్ పర్సన్ ఆర్ నాట్ డిజీజ్. ఇందాక మనం చూసాం కదా, the symptoms indicate the effort of our vital force to fight out the diseased condition from our constitution. అంటే మనలో ఏదైనా తేడా వచ్చింది అనుకోండి, సపోజ్ మనం ఏదో సినిమా చూస్తున్నాం, అందులో భయంకరమైన సీన్ వచ్చింది, ఉలిక్కి పడంగానే మనం ఇంటికి వెళ్ళాం, అదే కళ్ళలోకి వచ్చింది, మళ్ళీ ఉలిక్కి పడ్డాం. అది రిపీట్ అయ్యేటప్పటికి ఏమవుతుంది? భయం అనేటువంటిది మనలో ఫార్మ్ అవుతుంది. ఫార్మ్ అయిన తర్వాత ఆ భయం వల్ల నిన్న మనం చెప్పుకున్న ఆ ఎలైన్మెంట్ అంతా డిస్టర్బ్ అయ్యి మనకి జ్వరం వచ్చింది అనుకోండి. అప్పుడు జ్వరం తగ్గడానికి మందేస్తే అది మళ్ళీ వెనక్కి తోయడానికి ప్రయత్నం చేస్తాం మనం వైటల్ ఫోర్స్, అంటే దీన్ని తగ్గించడం కోసం. అప్పుడు మనం ఇది రెక్టిఫై చేయకుండా ఉత్తి జ్వరాన్నే కనుక మనం చేస్తాం అనుకోండి, ఆ భయం వాళ్ళ శాశ్వతంగా ఉండిపోతుంది అనమాట. చూసారా, వాడు ఇంకే పని చేయాలన్నా భయం. యోగ శిక్షణ తరగతికి రారా అంటే భయం, ఎందుకంటే అక్కడ అంతమంది ఉంటారు, మళ్ళీ మనకు కావాల్సినట్టు ఉంటుందో ఉండదని భయం కదా. ఏం నేర్చుకున్నారా అంటే ఏమో తప్పులు చెప్తామేమో, ఎందుకు వచ్చింది కూడా భయం, ఏమోనండి ఏదో చెప్పారండి మంచి విషయాలని చెప్తాం కదా. ఎలా యానిమేట్ అవుతుంది చూసారా. సో దిస్ డిస్టర్బెన్స్ ది వైటల్ ఫోర్స్ విల్ ఎగ్జిబిట్ ఫీవర్. వై? బికాస్ వీ వెంట్ టు ఏ సినిమా yesterday. So there is a horrible scene. We have frightened by seeing it. So we came home and we slept. Again we have a same dream and we again got this fear. Then this fear is multiplied and there is disturbance in our constitution. Okay. Then we got fever. If we destroy fever, our vital force again it tries to put it back. So 2 or 3 times, 4 times, 5 times, when we going on suppressing the fever, what will happen? Fever will go, but this fear remain permanently in our constitution. So how it will animate? If master says, oh please come to the yoga classes here in Visakhapatnam, then what we will think?
no, let it be, there will be more kind of people, I don't know with whom I have to spend my time. That fear will animate. Or if he came here, then somebody says, please tell me what you have learnt there in yoga class. Then he feels that, oh, I may tell mistake, why I should do, let it be. So this fear will animate. This fear will animate in every aspect of life. See, in exams he will have fear. This fear starting point is cinema, no? Now it will animate, go on animating with us. సరే, మళ్ళీ ఎగ్జామ్స్ అంటే విపరీతం భయం వేస్తుంది వాడికి. ఎందుకు వేస్తుందంటే కారణం ఇక్కడ ఉండదు, మనం మర్చిపోయాం. ఆ సినిమాకి వెళ్ళామని మర్చిపోయాం, మనం భయపడ్డాం సంగతి ఎప్పుడో మన మైండ్లోంచి పోయింది. కానీ మనం ఎగ్జామ్కి వెళ్ళినప్పుడో లేకపోతే ఆఫీస్లో బాస్ పిలిచినప్పుడో, మీ బాస్ పిలిచాడు, అమ్మో ఎందుకు పిలిచాడో అనిపిస్తుంది. భయం ఎక్కడ స్టార్ట్ అయింది? ఇది చిన్నప్పుడు ఎక్కడో మర్చిపోయాం దాన్ని. ఆ సప్రెస్ అయిపోయేవాడికి యానిమేట్ అవుతుంటుంది అనమాట. అర్థమైందా? ప్రకృతిలో మనకు ఉన్నది ఏదైతే చూస్తామో, బాగా ఎండగా ఉందనుకోండి, ఏమవుతుంది? మనకి చెమటలు పడతాయి. అంటే ఏం చేస్తుంది ప్రాణశక్తి? మన బాడీని కూల్ చేయడానికి ఆటోమేటిక్గా ట్రై చేస్తుంది. చెమటలు పడతాయని ఏసీ వేసుకుంటున్నాం కదా, మనం వేసుకుని రిపీటెడ్గా మనం అది చేసేటవాడికి ఏమవుతుంది? ఆ ఫ్యాకల్టీ పోతుంది దానికి. ఈ థర్మల్ మెయింటెనెన్స్ అనేది పోతుంది. దాని నుంచి సర్క్యులేషన్లో ప్రాబ్లం వస్తుంది, దాని నుంచి హార్ట్ అటాక్ వస్తుంది. సరే, సో అవర్ బాడీ హ్యాస్ ఎ న్యాచురల్ లా వర్కింగ్ ఇన్ అస్. if we go into sun heat, then our body produces sweat and it tries to keep us cool. Okay, now what we do? We are irritated to sweat, we will on our AC. Okay, then what will happen? Repeatedly if we do this, the faculty of balancing, normal balancing of this thermal state in our constitution will be damaged. Then it in turn damages the circulation of our blood. Correct? Then it in turn causes heart attack. See, we understand sweating as another disease and heart attack as another disease. Correct? మనం చెమటలు పట్టడం వేరే రోగం అనుకుంటాం, అలానే హార్ట్ ప్రాబ్లం వేరే రోగం అనుకుంటాం. కానీ ఇవన్నీ మనిషికి సంబంధించినటువంటివి. మనం వాటికి వేయకూడదు మందులు, మనిషికి వేయాలన్నమాట. సో ఈ ఫియర్ ఎక్కడైతే ప్రొడ్యూస్ అయిందో అదే వాడిని దగ్గర పడుకోబెట్టుకుని వాడికి భగవంతుడు కథలు చెప్పి మెల్లగా పడుకోబెట్టాం అనుకోండి, వాడిని భయపడిన వాడిని, ఆటోమేటిక్గా సగం తగ్గుతుంది కదా. వెన్ వీ గో టు ద సచ్ ఎ హారబుల్ సినిమా, వీ గాట్ ది చైల్డ్ గాట్ ఫీవర్, దెన్ ఇఫ్ వీ bring him to us and we lull him and we say about Hanuman or something who are stronger, then what will happen? He will feel safe, his fear slowly goes away, then his fever also goes away. So this application, when we see this law is operating in nature also, isn't it? మనం చూస్తే మన బాడీని ఎలా అయితే కూల్ చేయాలనుకుందో, ప్రకృతిలో మనం చూస్తే ఈ ధర్మాలు ఆటోమేటిక్గా ఉంటాయి బయటన. ఎలాగా? మనం ఏ నది దగ్గరికి వెళ్ళామనుకోండి, బాగా చలికాలంలో డిసెంబర్లో ఇండోర్ అని ఒకటి ఉందన్నమాట. అక్కడ భక్తరాజ మహారాజు గారి ఆశ్రమం అని ఒకటి ఉంది. అక్కడ తీసుకెళ్లారు మాస్టర్ గారు చిన్నప్పుడు. అక్కడ నర్మదా నది ఉండేది. పొద్దున్న 5 గంటలకు వెళ్ళి అందులో స్నానం చేయాలి డిసెంబర్లో, నార్త్ ఇండియాలో చలి. అయితే గమ్మత్తుగా ఏంటంటే అందులో దిగంగానే లోపల వెచ్చగా ఉండేవి నీళ్లు. సో వన్స్ మాస్టర్ టుక్ us టు ఇండోర్ టు భక్తరాజ్ మహారాజ్ ఆశ్రమ్ ఇన్ డిసెంబర్. దట్ ఈస్ నార్త్ ఇండియా. ఇన్ డిసెంబర్ there is a river Narmada, called Narmada there. So in the early morning, in the 5 o'clock, he asked to take bath in water. So we got fear, but when we got inside, the water are warmer than normal. It is flowing water. When we go into river, we can observe this. Everybody can observe. So ఏమవుతుంది? Automatically the same phenomenon what our vital force is doing. When it is heat, it is producing sweat.
in keeping a school. When it is cool, we'll have shivering. Then there is production of heat automatically, no? చలేసినప్పుడు ఏమవుతుంది, మనకి వణికినట్టు అవుతుంది. అవ్వగానే దానివల్ల హీట్ ప్రొడ్యూస్ అయ్యి మన కంఫర్ట్ని అది ఆటోమేటిక్గా చేయడానికి చూస్తుంది. సేమ్ అదే ఇలా మనం జీవనదుల దగ్గరికి వెళ్ళినప్పుడు కనిపిస్తుంది అనమాట. బయట అంతా చల్లగా ఉంటే లోపల కొంచెం వెచ్చగా ఉంటుంది, వేడిగా ఉండదు, వెచ్చగా ఉంటుంది. మళ్ళీ బయటన వేడిగా ఉంటే లోపల చల్లగా ఉంటుంది. అది న్యాచురల్ లా అనమాట. ఆ లాని అబ్జర్వ్ చేసి దాంట్లోంచి ఈ సిమిలర్ థియరీని కనిపెట్టారు హ్యానిమన్ గారు. So Hahnemann has observed these natural laws, and from those laws he took this similar application of similar law. Okay? We will still explain it when we come there. మళ్ళీ మనం దాని గురించి శాస్త్రంలోకి వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం. కాబట్టి hence symptoms just indicate the presence of a disease in our constitution, but by themselves they are not diseases. Destroying symptoms cause damage to the ability of our vital force to give out the signs and symptoms. కదా, బయటికి లోపల డిజీజ్ ఉంది అని చెప్పేటువంటి ఫ్యాకల్టీని డ్యామేజ్ చేసేస్తాం మనం కదా. సో destroying symptoms, if we forcefully we do not like the symptoms to appear, we are destroying the indicator in the earlier example. So if we go on damaging it, then after some years there are no symptoms at all. But when we see the person, he is so weak, he cannot eat, drink. But if we ask, do you have headache? He says no. Do you have fever? No. Why don't you eat? He says no, I have no relish. కాబట్టి వాడు చూస్తే బాగానే ఉంటాడు. ఎరా అంటే నీరసంగా ఉంటాడు. నీరసంగా ఉందండి అంటే, మరి తినరా అంటే తినలేనండి అంటాడు. నీకేం తలనొప్పి ఉందా అంటే లేదంటాడు. కాలు నొప్పి ఉందా అంటే లేదంటాడు. ఏమీ ఉండవు అంటే వాడు బాగున్నట్ట, ఆరోగ్యంగా ఉన్నట్ట కాదు కదా. ఏమైంది, ఆ ప్రొడ్యూస్ చేసేటువంటి ఆ శక్తిని మనం డ్యామేజ్ చేసాం అన్నమాట. అర్థమైందా? సో హియర్ వాట్ హ్యాపెండ్, వీ హ్యావ్ డెస్ట్రాయిడ్ ది ఎబిలిటీ ఆఫ్ హిజ్ వైటల్ ఫోర్స్ టు ఎగ్జిబిట్ సిమ్టమ్స్. దెన్ వీ సే దట్ ఆల్ ద రిపోర్ట్స్ ఆర్ నార్మల్, హీ డస్ నాట్ హ్యావ్ ఫీవర్, సో హీ ఈస్ ఫైన్. But he is weak. Then we say, you are feeling weak. You don't feel weak, you feel stronger. It is no use. మనం దెబ్బలాడుతామండి. నీరసం ఏంట్రా, నీరసం లే, ఉత్సాహంగా ఉండాలి. అది డెస్ట్రాయ్ అయిపోయిన తర్వాత ఉత్సాహంగా ఉండలేడు వాడు హెల్ప్లెస్ అనమాట. సో వీటన్నిటి బట్టి మనం అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసేటువంటిది ఏంటి, ది యాక్షన్ ప్రొడ్యూస్డ్ బై అన్ ఎక్స్టర్నల్ స్టిమ్యులెంట్ విచ్ కాజ్ డిస్టర్బెన్స్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ప్రైమరీ యాక్షన్. అంటే బయట నుంచి మనం ఏదన్నా ఈ భయం కానీ అసూయ అవన్నీ కూడా మనలో ఏం చేస్తాయంటే ఒక డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తాయి. మనం చెప్పుకున్నాం కదా, దాన్ని ప్రైమరీ యాక్షన్ అంటారు. లేకపోతే మనం ఐస్ క్రీమ్ తిన్నాం, లేకపోతే సమోసాలు తిన్నాం, బజ్జీలు తిన్నాం, మరునాడు కడుపులో నొప్పి వచ్చింది, ఆ బజ్జీలు తింటాం ప్రైమరీ యాక్షన్. కడుపులో నొప్పి రావడం అనేటువంటిది మనం తింటాం అనేటువంటి ప్రైమరీ యాక్షన్. అది డిస్టర్బెన్స్ కాజ్ చేస్తుంది మనలో. అప్పుడు ఏమవుతుంది మనకి, ద ఎఫర్ట్ మేడ్ బై వైటల్ ఫోర్స్ టు రికగ్నైజ్ ది డిస్టర్బెన్స్ ఎవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రియాక్షన్. మనం బజ్జీలు తిన్నాం కాబట్టి ఏమవుతుంది, ఇవాళ కడుపులో నొప్పి వస్తుంది కదా. అంటే మన వైటల్ ఫోర్స్ ఏం చేస్తుంది, అరే నువ్వు ఏదో తప్పు చేసావు, దాన్ని రెక్టిఫై చేసుకోవాలని ఒక ఇండికేషన్ ఇస్తుంది. ది స్టమక్ పెయిన్ ఇండికేట్స్ వాట్ ఇట్ ఇండికేట్స్, దట్ యూ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్ ఎస్టర్డే. ఓకే, సో దట్ ఈస్ రియాక్షన్. సో ఇన్ యాంటీపథిక్ వే వీఆర్ ట్రయింగ్ టు న్యూట్రలైజ్ ది రియాక్షన్ ఆఫ్ వైటల్ ఫోర్స్. సో వాట్ వీఆర్ డూయింగ్, మనం ఏం చేస్తున్నాం, ఆ సిమ్టమ్స్ని సప్రెస్ చేయడానికి చూస్తున్నాను తప్ప అవి ఎందుకు వచ్చాయో అవి తీయడానికి మనం ట్రై చేయట్లేదు జనరల్గా. అంటే మనం హోమియోపతి మందులైనా హోమియోపతిగా వాడినప్పుడు హోమియోపతి అవుతుంది, కానీ
అలోపతిగా అదే యాంటీపతిగా వాడామనుకో హోమియోపతి మందులైనా హోమియోపతి అవ్వదు అనమాట. కాబట్టి ఇది మనకి ముందు అర్థం అవ్వాలి ఫస్ట్. సో if we use homeopathic medicines also only, but we do not use in homeopathic way, then it is not at all called homeopathy. Do you understand? The homeopathic medicines, if we go on giving a medicine to headache, a medicine to stomach pain, a medicine to leg pain, then it is not homeopathy. What we have to observe the reaction. That means we have to collect the symptoms, and then we have to look for the person who is suffering. He is suffering with headache, he is suffering with stomach pain, he is suffering with leg pain. So for him we have to do one medicine. So that is homeopathy. This is just basis, we go further again. So మనం ఏం చేయకూడదంటే ఈ లక్షణాలు పోగొట్టాలని ట్రై చేయకూడదు. ఈ లక్షణాలు మనకి ఏం చెప్తున్నాయి పోగొట్టడానికి అంతే మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇంతవరకు క్లియర్గా ఉంది అందరికీ? కాబట్టి మనం ఈ అప్లికేషన్ చూసారా, మనకు జ్వరంగా ఉన్నప్పుడు మనం గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడం, అలాగే బాగా వేసంకాలంలో బయట నుంచి రాగానే మనకి ఏమనిపిస్తుంది, అబ్బా దాహం వేస్తుంది, ఐస్ వాటర్ తాగితే బాగుంటుంది అనిపిస్తుంది. ఐస్ వాటర్ తాగితే ఏమవుతుంది, ఎండదెబ్బ తగులుతుంది కదా. మనం అందరం రోజు చూస్తున్నవి. ఏం చేయాలి బయట నుంచి రాగానే? కాదు, 10 నిమిషాలు కూర్చోవాలి నీళ్ళలో. కూర్చుని వేడి నీళ్ళు తాగకూడదు, గోరువెచ్చని నీళ్ళు తాగాలి. వేడి నీళ్ళు తాగితే కాన్స్టిట్యూషన్ వేడి నీళ్ళు వల్ల డ్యామేజ్ అవుతుంది కదా. వేడి నీళ్ళు తాగకూడదు, గోరువెచ్చగా ఉన్న నీళ్ళు తాగాలి. తాగితే ఎండదెబ్బ కొట్టకుండా ఉంటుంది. సో ఇన్ హాట్ సమ్మర్ వెన్ వీ కమ్ home from outside, what we feel? We feel like drinking chilled water. What happened if we take it? We will get sunstroke. We are seeing every day now. So what we have to do from coming out from hot sun, sit for 5 minutes in shade, let your body come to normal temperature, then take warm water, not hot water, warm water. Then what will happen? When we take it, we feel it is not pleasant, but after 5 minutes the reaction will be pleasant. Okay, then we do not suffer with sunstroke. So this cause suppression of action of vital force. This takes much more effort of our vital force to bring symptoms again. So when we try to suppress the symptoms, more energy is required for vital force to exhibit again. కదా, మనం ఒకసారి సప్రెస్ చేయగానే మళ్ళీ శక్తి పుంజుకొని రావాలి బయటికి, దానికి ఎక్కువ శక్తి కావాల్సి వస్తుంది. అలాగా మరి దాని శక్తి క్షీణిస్తుంది అప్పటికప్పుడు. మనం ఎక్కువ ఎఫర్ట్ పెడుతుంటే మనం అలసిపోతాం కదా, అలాగే వైటల్ ఫోర్స్ అంటే అది కూడా ఎఫర్ట్ ఎక్కువ పెడుతుంటే అలసిపోతుంది అనమాట. అండ్ ఇట్ విల్ ఎగ్జిబిట్ అనదర్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అనదర్ డిసీజ్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ ఫియర్ని వేరే అనుకుంటారు, సినిమా చూడడం మనకు ఆ జ్వరాన్ని వేరే అనుకుంటారు అని చెప్పాం కదా, అలాగా. సో దిస్ ఈజ్ ది బేసిక్ యాక్షన్ అండ్ రియాక్షన్ ఆఫ్ వైటల్ ఫోర్స్. ఎవ్రీబడి గెట్ ఇట్? అందరికీ అర్థమైంది ఇది? సో మనకి ఈ 2 విధానాలైన దాంట్లో కూడా ఇది చూశారనమాట హ్యానిమన్ గారు. హ్యానిమన్ ఎవరో తెలుసా? ఫాదర్ ఆఫ్ హోమియోపతి. అంటే హోమియోపతి శాస్త్రాన్ని దర్శించి కనిపెట్టి మనకి మానవాళికి అందించినటువంటి ఆయన. సో డాక్టర్ శామ్యూల్ హ్యానిమన్, he is the father of homeopathy. That means he observed the laws of nature and he discovered a kind of treatment and he gave it to the humanity. సో ఆయన ఏ దేశంలో పుట్టాడు తెలుసా? జర్మనీ. కరెక్ట్. సో he was born in Germany. Then first
అతను అలోపతి డాక్టర్. ఆ కాలంలో చాలా సక్సెస్ఫుల్ అలోపతిక్ డాక్టర్ ఆయన. అంటే చాలా మందిని ట్రీట్ చేశాడు ఆయన. చేసి ఆయన అబ్జర్వ్ చేశాడు అనమాట. ఏంటి మనం ఇన్ని మందులు వేస్తున్నా కానీ మళ్ళీ అవే రకమైనటువంటి బాధలతో వస్తున్నారు మాటికి అని చూశాడు. ఏదో తప్పు ఉంది ఈ వైద్య శాస్త్రంలో అని ఆయనకి లోపల సాటిస్ఫాక్షన్ లేక ప్రాక్టీస్ ఆపేశారు. సో he was a renowned allopathic practitioner of his time. He is very famous. Then slowly he observed that the patients are getting relief temporarily only. They are going and getting back with same symptoms again and again. So there is something which we are missing in this kind of treatment. Then he stopped practice. ఆయనకి 16 భాషలు వచ్చుట. కాబట్టి ఒక లాంగ్వేజ్లో ఇంకో లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేసి ఆ వచ్చిన డబ్బులతో జీవితాన్ని గడిపేవాట. సో హీ స్టాప్డ్ ట్రీట్మెంట్ ప్రాక్టీస్. దెన్ హౌ కెన్ హీ లివ్? సో హీ నోస్ మోర్ దాన్ 16 languages. సో హీ యూస్ టు ట్రాన్స్లేట్ books from one language to another language, or he used to translate the articles, and whatever he gets amount he used to survive. అలా బ్రతుకుతుంటే సరే పేషెంట్లు వస్తారు కదా, ఇంత ఇదివరకు తగ్గిన వాళ్ళు వస్తుంటే ఒక పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఒక సెంటెన్స్ చదివేట ఆయన. ఏంటి? ఈ బార్క్, సింకోనా బార్క్ ఏదైతే ఉందో అది మలేరియా జ్వరాల్ని తగ్గిస్తుంది అని చెప్పాడు. సో వైల్ ట్రాన్స్లేటింగ్ ఏ మెడికల్ బుక్ he read the sentence that this cinchona bark when applied to malaria it will cure because it produces షివరింగ్ అండ్ ఎక్సెట్రా. ఈ లక్షణాలు ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి తగ్గుతుందని చెప్పి ఇచ్చట. ఇవ్వగానే అది ఆయన మనసుకి, నేను మొన్న చెప్పారు కదా ట్రిగరింగ్ ఫ్యాక్టర్, ఆయనలో అది వచ్చింది అనమాట. ట్రిగరింగ్ వచ్చింది. ఏంటి దీని సంగతి చూద్దాం అని మనలాగా తెలుసుకుని ఊరుకోలే. ఆ సింకోనా బార్క్ తెప్పించి నీళ్ళలో నానబెట్టి కొద్దిగా రోజు తాగడం మొదలుపెట్టేటప్పటికి మలేరియాతో బాధపడేటువంటి వాడికి ఏ వేదనలు అయితే ఉన్నాయో అవే వేదనలు వచ్చాయన్నమాట. సో వాట్ హీ డిడ్ ఆఫ్టర్ రీడింగ్ ఇట్, హీ డస్ నాట్ లీవ్ ఇట్ బికాస్ హీ హ్యాస్ ట్రిగరింగ్. సో హీ బాట్ ది సింకోనా బార్క్, he put it in water, and every day he used to take some water from it. So what happened, in few days he got the same symptoms exhibited by malaria on his body. It is not malaria, it is produced by cinchona bark. Then he got a theory. So అప్పుడు ఏమనిపించింది ఆయనకి, మనం ఏ ఔషధాన్ని ప్రయోగిస్తే ఏ రకమైనటువంటి లక్షణాలు వచ్చాయో ఆ లక్షణాలు గల రోగానికి అది వేస్తే నివారణ అవుతుంది అనేటువంటిది దర్శించాడు ఆయన ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం హీ హాజ్ డిస్కవర్డ్ దట్ ఇఫ్ వీ అప్లై ది మెడిసిన్స్ విచ్ విల్ ప్రొడ్యూస్ ది సిమిలర్ కైండ్ ఆఫ్ సఫరింగ్స్ ఆన్ ద బాడీ, దెన్ వెన్ వీ అప్లై దిస్ మెడిసిన్ వెన్ దర్ ఈస్ ఎ న్యాచురల్ డిసీజ్ అండ్ ఇట్ హ్యాస్ ద సిమిలర్ సిమ్టమ్స్, దెన్ ఇట్ విల్ బి థ్రోన్ అవుట్ ఫ్రమ్ అవర్ కాన్స్టిట్యూషన్. దట్ హీ హాజ్ డిస్కవర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో హీ స్టార్టెడ్ ఎక్స్పెరిమెంటింగ్ ఇట్. అలా చదివేసి ఊరుకోలేదు, ఆయన మీద ప్రయోగం చేసుకుని అమ్మా తెలిసిపోయింది నాకు అని ఊరుకోలే, ప్రయోగించడం మొదలుపెట్టాడు. అంటే ఎవరైనా వస్తే వాళ్ళకి ఈ మందు ఇవ్వడం, ప్రయోగించడం అయితే అంతకుముందు ఆయన చేసినటువంటి ప్రాక్టీస్ కన్నా చాలా బాగా ఆయనకి హాయిగా ఉంటున్నారు పేషెంట్స్. సో వెన్ హీ స్టార్టెడ్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ పేషెంట్స్, హీ ఫీల్స్ పేషెంట్స్ ఆర్ ఫీలింగ్ బెటర్. సో హీ ఫైండ్స్, oh, there is something in this. సో వన్ డే తర్వాత ఏమైంది, ఒకతను వచ్చాడు, ఆయన ఆస్తమాతో బాధపడుతున్నాడు. అర్ధరాత్రి వచ్చాడు, చాలా ఎక్కువగా ఉందండి, అసలు ఇంక లాభం లేదు, మీరు ఏదో చేయాలి అంటే వచ్చిన వాడిని వెనక్కి తిరిగి పంపించకూడదు. సాటిస్ఫాక్షన్ కలగడం అనేటువంటిది ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా
మన మాట ద్వారా కానీ దేని ద్వారా అయినా సరే సాటిస్ఫాక్షన్ ఉండాలి, అప్పుడే వాడికి క్యూర్కి అవకాశం ఉంటుంది అనమాట. ఏం చేశాడు ఆయన, చూస్తే సీసాలో మందు అయిపోయింది. ఏం చేశాడు, అందులో నీళ్లు పోసి అట్లేసి ఇచ్చి ఇది వెళ్ళి వాడు రేపు చెప్పి ఎలా ఉందో అన్నట్టు. సో వన్స్ వాట్ హ్యాపెండ్, ఏ పేషెంట్ కేమ్ టు హిస్ హౌస్ మిడిల్ ఇన్ ద నైట్, హీ నాక్డ్ హిస్ డోర్, says he is suffering from asthma, I want medicine, it is so severe, please give me some medicine. So when he looked into the bottle, it was empty. Then he thought that in this midnight he has to roam, he is suffering so much, if I give some satisfaction to his mind, he will go and sleep, tomorrow we will see. So he put some distilled water in it, he mixed it and he gave it to him and asked the next day, you please come and report me. తర్వాత రోజు రాలా, ఆ తర్వాత రోజు కూడా రాలా. సో నెక్స్ట్ డే హీ డిడ్ నాట్ కేమ్. వాట్ విల్ థింక్ జనరల్లీ, దట్ వాజ్ లాస్ట్ నైట్ ఫర్ హిమ్. ఇంకా ఆ రోజే చివరి రాత్రి అయిపోయింది అనుకో. కానీ ఆ తర్వాత రోజు వచ్చేట, వచ్చి చాలా బాగా తగ్గిందండి, ఈ మందు ఇప్పటివరకు నాకు ఎందుకు ఇవ్వలేదు అని అడిగారు. సో నెక్స్ట్ డే దట్ నెక్స్ట్ డే హీ కేమ్ అండ్ హీ ఆస్క్డ్, యూ హ్యావ్ గివెన్ వండర్ఫుల్ రెమెడీ టు మీ, but before this, why don't you give this medicine to me? I got great relief, he has said. Then అప్పుడు అతను ఏమనుకున్నాడు, ఓహో కాబట్టి ఈ మందు యొక్క పరిమాణం ఫిజికల్గా తగ్గించి దీన్ని ఇలా చేస్తే ఇందులో రోగ నివారణ శక్తి ఏదైతే ఉందో అది బలపడుతుంది అన్నమాట అని కనిపెట్టాడు. సో హీ హెస్ డిస్కవర్డ్ దట్ ది క్వాంటిటీ ఆఫ్ ద మెడికల్ సబ్స్టెన్స్ వెన్ ఇట్ ఈస్ రెడ్యూస్డ్ and we make some process, then the quality of it is increased and it will act better on the constitution, that he has coined it. So then he discovered potencies, you know, no? 30, 200, 1M, 10M. కాబట్టి ఆ పొటెన్షియల్ కనిపెట్టాడు. 30, 200, 1M అంటే ఆ ఎక్కువ పొటెన్సీ అయిన కొద్దీ అందులో ఏముండదు, ఫిజికల్గా మనకు కనిపించేది ఏముండదు. మనకి ఎక్కడైతే మనకి రెక్టిఫికేషన్ జరగాలో, మనం ఏదైతే తప్పు చేస్తున్నాం కదా, తప్పు చేయాలనిపిస్తుంది కదా మనలో ఆ స్వభావం, అక్కడ మన మందు పనిచేస్తున్నాం, మైండ్ మీద పనిచేస్తుంది, అంత డీప్గా కూడా పనిచేస్తుంది. సో ది ఎఫెక్టింగ్ కెపాసిటీ ఆఫ్ దిస్ మెడిసిన్ ఈజ్ సో స్ట్రాంగ్ అండ్ డీప్ దట్ ఇట్ విల్ పియర్స్ ఇన్ టు అప్ టు అవర్ మైండ్ ఆల్సో. ది instinct to do mistake, up to that extent it can act our medicines కదా. మనం తప్పు చేస్తే కదా మనకి జబ్బులు వస్తాయి. సో జస్ట్ ఐ వాంట్ టు షేర్ ఏ క్వశ్చన్ అండ్ ఆన్సర్, ఏ క్వశ్చన్ ఆస్క్డ్ టు మాస్టర్ ఈకే అండ్ హీ హాజ్ రిప్లైడ్ టు ఇట్. జస్ట్ అది. సో మాస్టర్ గారిని క్వశ్చన్ అడిగారు, ఏంటి కలుపు. మాస్టర్ గారు, హోమియో విధానం మానసికమైన దుర్లక్షణాలు ఎన్నో సర్దుకుంటాయని, మనిషి మొత్తంలోనే కావలసినటువంటి మార్పు వచ్చి జీవితం చక్కబడుతుంది అంటారు కదా, మరి పూర్వజన్మ వలన కలిగిన సంస్కారమైన ఘోర వ్యాధుల నుండి హోమియో విధానం మనిషికి విముక్తిని ప్రసాదించగలదా? అది ప్రసాదించగలిగితే అప్పుడు ఆ జీవి పూర్వజన్మలో ఆచరించిన పాప ఫలితాన్ని నుండి బయటపడవచ్చా? చూడండి అంత డీప్గా అడిగారు క్వశ్చన్. సో సంబడి ఆస్క్డ్ మాస్టర్ దట్ బై ది సిస్టమ్ ఆఫ్ హోమియోపతి వీ కెన్ క్యూర్ మెనీ పర్వర్షన్స్ ఆఫ్ మైండ్. ఓకే, కుడ్ ఇట్ బి ఏబుల్ టు న్యూట్రలైజ్ ది dushkarma which we have accumulated in our past life? So if it is done so, then in this life can it be neutralized, that karma, and give us relief? Then what master said, we will see. Then can we be rectified from it? అలోపతి విధానమున నివారణ కాని మహావ్యాధులు హోమియో వైద్యంలో నివారణ అవడం అనుభవ సిద్ధం. So we can observe that many diseases which cannot be cured permanently in allopathy can be cured by homeopathy. That everybody can observe, no?
కారణం ఏమంటే అలోపతి వైద్యం పునాదుల్లోనే భౌతిక శరీర నిర్మాణానికి తప్ప మనోమయాదులకు తావులేదు. వై దిస్ ఈజ్ బికాస్ ది బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అప్లయింగ్ మెడిసిన్ బిలాంగ్స్ ప్యూర్లీ టు ద ఫిజికల్ ప్లేన్ ఓన్లీ. దే డు నాట్ సీ ది యాక్షన్స్ ఆఫ్ ఫోర్స్ అండ్ యాక్షన్స్ ఆఫ్ మైండ్. ఇట్ కెనాట్ పెనట్రేట్. ఓన్లీ డిపెండింగ్ అపాన్ the physicals only they will see this. So they will test. On which they will test? The drugs. తెలుసా అలోపతిలో మన మామూలుగా జనరల్గా వాడే డ్రగ్స్ దేని మీద మనం అప్లై చేస్తాము? ర్యాట్స్, గినియా పిగ్స్ అంటే వాటి మీద చేసి అందులో జరుగుతున్నటువంటి లక్షణాలు చూసి దాన్ని మనకి అప్లై చేస్తారు కదా. సో జనరల్లీ వాట్ విల్ దే విల్ గివ్ ఇట్ టు pigs or something and then they apply to human beings. But in homeopathy they apply on healthy human beings, they observe the distortions and then they will apply again to the human beings only. So it is little bit deeper than allopathy. పెద్ద వ్యాధులు ప్రాణమయ మనోమయ కోశాదుల్లో పుట్టి భౌతిక శరీరం అందు వ్యక్తమవుతాయి. సో the major diseases they stabilize in our అక్కర్లేదురా టైం అయిపోతుంది. అదే పంపించాను. సో the disease causes are stabilized in vital plane and mental plane and they exhibit them on the physical plane. That is how we observed the earlier examples. So homeopathy can cure that. దానితో మనోమయ కోసం తిన్నగా సర్దుకుంటుంది. సో వీ కెన్ రెక్టిఫై ది డిస్టర్బెన్స్ ఇన్ ద ఫిజికల్ ప్లేన్, వైటల్ ప్లేన్ అండ్ మెంటల్ ప్లేన్ విత్ హోమియోపతి. అంత మాత్రాన అన్ని వ్యాధులు హోమియోపతికి లొంగుతాయని చెప్పడం చాదస్తం. By knowing this, if I say all the diseases can be cured by homeopathy, it is not true. It is fanatism. We cannot cure all diseases. పుట్టుకతో గుడ్డివాడో కుంటివాడో ఉంటే హోమియోపతి మాత్రం ఏం చేస్తుంది? బై బర్త్ ఇఫ్ హీ ఈజ్ బ్లైండ్ ఆర్ ఇఫ్ హీ హ్యాస్ పోలియో ఆల్రెడీ at birth, then what can homeopathy will do? It cannot do anything. అలాగే గుండెకాయ వంకరగా పుట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు గుండె జబ్బుతో సున్నితంగా బ్రతుకుతూ ఆ జబ్బుతోనే చనిపోతారు. బై బర్త్ some people will have congenital heart disease. Some people will say we have operated and it is cured, but their constitution is always weak. Anytime they can end their life with that disease. So if we do not disturb him, slowly finally he will carry on his life and he die with the same disease. కొందరికి కొంత వయస్సు దాటినప్పటికీ దృష్టి క్రమంగా తగ్గిపోతుంది. మరికొందరికి వయస్సు దాటే కొద్దీ బ్రహ్మచముడు వస్తుంది. Some people will lose their sight gradually with age. Some people will lose their faculty of hearing with time, with age. హోమియోపతి డాక్టర్ అలాంటి వాళ్ళకి ప్రొటెక్షన్ చేసి దండం పెట్టడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఇన్ సచ్ కండిషన్స్ హోమియోపతి కెనాట్ డూ ఎనీథింగ్. We should venerate to him and said, I cannot do anything, so we have to accept it. సో హోమియోపతికి తగ్గని కొన్ని మహావ్యాధులు ఆయుర్వేదంలో తగ్గుతాయి. సో ఆయుర్వేదం is still deeper. The diseases which cannot be cured by homeopathy also, then in Ayurveda there is something. సర్వవ్యాధులకి మానసిక దుర్విపాకం కారణమని హోమియోశాస్త్రం చెబుతుంది. ఫర్ ఆల్ డిజీజెస్, later we will study it, the disturbance in mind is the cause according to homeopathy. That is called miasm. దాని నివారణ కూడా చేస్తుంది. ఇట్ కెన్ రెక్టిఫై ఇట్ గోయింగ్ డీప్ ఇన్ టు కాన్స్టిట్యూషన్.
కానీ మరలా సోకకుండా ఉండే విధానం హోమియోపతిలో లేదు. ఇట్ కెన్ రెక్టిఫై అప్ టు ఇట్, బట్ ఇట్ కెనాట్ ప్రివెంట్ టు ఫాల్ సిక్ అగైన్. ఏ వైద్య సిద్ధాంతంలోనూ వ్యాధులు రాకుండా కాపాడే విధానం లేదు. ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్, ఆఫ్టర్ యూజింగ్ మెడిసిన్ వీ కెన్ గెట్ అవర్ హెల్త్ బ్యాక్, బట్ ఇట్ కెనాట్ ప్రివెంట్ అస్ టు ఫాలింగ్ బ్యాక్ అగైన్ ఇన్ టు ఏ డిజీజ్డ్ కండిషన్. కానీ మరలా సోకకుండా ఉండే విధానం హోమియోపతిలో లేదు. వచ్చిన వ్యాధిని నయం చేయడం వేరు, ఆరోగ్యంగా బ్రతకడం వేరు. ది ట్రీటింగ్, వీ కెన్ డూ అవర్ ట్రీట్మెంట్ అండ్ గెట్ బ్యాక్ అవర్ హెల్త్. ఇట్ ఈస్ డిఫరెంట్. ట్రీట్మెంట్ ఈజ్ డిఫరెంట్ అండ్ నాట్ ఫాలింగ్ ఇన్ టు సిక్నెస్ ఈజ్ డిఫరెంట్. దెర్ ఈజ్ కదా, అసలు వ్యాధి రాకుండా మనం బ్రతకగలగడం వేరు, వ్యాధి వచ్చిన తర్వాత తగ్గించుకుని బ్రతకడం వేరు. ఆరోగ్యంగా బ్రతకడానికి కావాల్సింది ఆచారం కానీ ఔషధం కాదు. సో టు లివ్ హెల్దీలీ వాట్ ఈజ్ నీడెడ్? ప్రాక్టీస్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఈజ్ నీడెడ్ ఆల్వేస్. ఆచారం జరగాలంటే ధర్మాత్ముల సత్సాంగత్యం ఒకటే ఔషధం. ఇఫ్ వీ వాంట్ టు గెట్ into practice of good things, what we have to do? We have to follow our elders. We have to see what they say, what they prescribe us to follow, and if we follow it, then only we can get rid into falling sick. భవరోగం పూర్వజన్మ దుస్సాంగత్యం వల్ల వస్తుంది. దాన్ని నివారించుకోవడం కోసం వృద్ధోపసేవనం అవసరం. సో బై బర్త్ we have some diseases. If we want to get rid of them, there is only one method. We have to serve elders and humanity. Thank you. Vasudeva.